భారతీయ రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల రైల్వే యూనియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు ఢిల్లీలో సమావేశమైన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ సమ్మె చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మే 1 నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని, దీనికోసం మార్చి 19న జోనల్ జనరల్ మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇస్తారు. సమ్మెకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అనుబంధ సంఘాలకు మర్రి రాఘవయ్య పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని కూడా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి రైల్వే సంఘాలు అని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎంతవరకు ఇది సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం? స్వామి, ఇప్పటి వరకు కూడా మనం రైల్వేలో సమ్మెను ఎప్పుడు కూడా మనం లేదు, కానీ ఈసారి రైల్వేలో సమ్మె సైరన్ మోగబోతుందని చెప్పొచ్చు. ఇది జాతీయ అంశం. ఏదైతే రైల్వే ఒక రోజు కనుక స్పందిస్తే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రైల్వేలో ఈ సమ్మె సైరన్ ను మోగించాలని కార్మికులంతా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకు డిమాండ్లు అంటూ పెద్దగా లేవు, కానీ ఒకే ఒక డిమాండ్, అంటే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న ఒకే ఒక డిమాండ్ తో ఈ యొక్క రైల్వే ఉద్యోగులు సమ్మె చేపట్టబోతున్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ యొక్క సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క ఇండియన్ రైల్వేస్ నేషనల్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మే 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా నోటీస్ ఇవ్వాలి కాబట్టి మార్చి 19వ తేదీన అన్ని జోన్లలో జనరల్ మేనేజర్లకి సమ్మె నోటీసులు ఈ యొక్క రైల్వే యూనియన్ ద్వారా అందించబోతున్నారు. ఆ తర్వాత మే 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ రైల్వే అనుబంధ సంఘాలన్నిటికీ కూడా మరి రాఘవయ్య పిలుపునిచ్చారు. మరి ఈ ఒక పక్క రైతులు ధర్నాలు చేస్తున్నారు ఎంఎస్పీ కోసం, మరో పక్క ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మే 1వ తేదీ అంటే అప్పుడు ఎన్నికలు మధ్యలో ఉంటాయి, ఇవి సార్వత్రిక ఎన్నికలు. మరి ఆ సమయంలో రైల్వే ఉద్యోగులు సమ్మె చేస్తారా, లేకపోతే వాళ్ళ హామీని అంటే వాళ్ళ డిమాండ్ ఏ మేరకు నెరవేరుస్తారని కూడా చూడాల్సి ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.